today's bulletin. వేలమండలంలోని పెన్గంగా నది పరివాహక ప్రాంతమైన కాంగర్పూర్ పెన్గంగా నుండి ఆధునిక టెక్నాలజీతో ఇసుక రవాణా జరుగుతున్న సమాచారం మేరకు మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రఘునాథ్ రావు దాడులు నిర్వహించగా జేసీబీలు 2 టిప్పర్లు మరియు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా బేలు తహసీల్దార్ రఘునాథ్ రావు మాట్లాడుతూ ఇసుక రవాణాకు ఉపయోగించే ఆయిల్ ఇంజన్ తో ఉన్న 3 బోట్లను, 2 టిప్పర్లను, 2 ట్రాక్టర్లు, 3 జేసీబీ వాహనాలు, 12 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో మైనింగ్ టీఏ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ వామన్ రావు, ఏఎస్ఐ జీవన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను తహసీల్దార్గా మరియు ఏడీ మైన్స్ గారు అది పేపర్ స్టేట్మెంట్ చూసేసి ఇక్కడ కంగాపూర్ నది పరివాహక ప్రాంతంలో పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇసుక తరలింపు ట్రాక్టర్స్ ఇసుక అయితే ఏం తరలింపు జరగడం లేదు, కానీ అందులో 15 ట్రాక్టర్ల శాండ్ మాత్రం నిల్వ ఉంది మా నదిలోనే. ఇంకోటి 3 ఐరన్ బోట్స్ విత్ ఆయిల్ ఇంజన్స్, 3 ప్రొక్లైన్స్, 2 టిప్పర్స్, 2 ట్రాక్టర్స్ మాత్రం ఇసుక తరలింపు కోసం దానికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఆ స్పాట్లో ఉండడం జరిగింది. ఆ పనిముట్లను మేము సీజ్ చేసి మన గిరిజ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఏమైనా ఇల్లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఒకవేళ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వెరీ వెరీ సీరియస్గా చెప్తున్నాం. ఏంటంటే ఇలాంటి జరగకుండా చూస్తారని నేను ఇది చేస్తున్నాను. చెన్నూరులోని శనగకుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసిన నిందితులకు సహకరించిన బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా, ఎన్ఎం బానయ్యలను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ఏ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, శ్వేత, కానిస్టేబుల్ రాజశేఖర్, భూమన్న, రమేష్లను డీసీపీ భాస్కర్ అభినందించారు. ముగ్గురు వ్యక్తులు బత్తుల సమ్మయ్య, తర్వాత రామ్లాల్ గిల్డా, తర్వాత ఎన్ఎం బానయ్య, ఈ ముగ్గురిని ఈరోజు ఉదయం బస్టాండ్ సమీపంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఈ కేసులో శనగకుంట మత్తడి పేల్చి వేసిన కేసులో వీళ్ళు ప్రధాన నిందితులు. వీళ్ళు బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా వీళ్ళంతా కూడా ఒక టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా 13 మంది ఎక్కిజులు. ఈ 13 మంది ఎక్కిజుల్లో 14 మంది ఎక్కిజుల్లో వీళ్ళు మెయిన్ ముగ్గురు, వీళ్ళు మెయిన్ పాత్ర ఇద్దరిది. ఈయన ఏంటంటే బత్తుల సమ్మయ్య, రామ్లాల్ గిల్డా అనేటప్పుడు వీళ్ళు చెన్నూరులో వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళంతా కూడా ఎక్కడంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాలో నీళ్లు మునుగుతున్నాయి, వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డొస్తుందా అన్న ఉద్దేశంతో ఇండ్లకి కాలనీకి నీళ్ళు వస్తున్నాయన్న సాకు చూపెట్టి అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని మోటివేట్ చేసి ఆ మత్తడిని కూల్చేయడానికి వీళ్ళు ఆయనకు డబ్బులు ఇచ్చి కూల్చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కలిసి మనం మొదటగా అరెస్ట్ చేసినటువంటి పెండ్యాల లక్ష్మీనారాయణ, బి మధుకర్, రాసమల్ల శ్రీనివాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డ్రిల్స్ చేసి బ్లాస్టింగ్ పెట్టి పేల్చివేయడానికి వీళ్ళు సహకరించారు. వీళ్ళంతా కూడా ఈ కొండ వ్యక్తులతో మోటివేట్ చేసి వాళ్ళతో, తర్వాత ఇక్కడ పబ్లిక్ వాళ్ళని మోటివేట్ చేసి ఇదంతా కూడా ఈ లక్ష్మీనారాయణతో చేయించినట్టుగా మనకు ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు బస్ స్టాండ్ చెన్నూరులో జరిగింది. ఇన్ని రోజులు పరారీలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మొదటి నేరస్తులు పెండ్యాల లక్ష్మీనారాయణ దొరికిన తర్వాత ఈయన ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ముగ్గురు స్కాన్లో ఉండడం జరిగింది. దసరా సందర్భంగా విజయవాడలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది.
మహిషాసురుడిని అమ్మవారి సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైనా ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం చేస్తాను. పటాన్చెరువు పట్టణం ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రీయ యోగా పోటీలను లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జ్యోతి జ్వాలను వెలిగించి అనంతరం ఇరువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని, ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, అనేక రోగాలను ఈ యోగా ద్వారా దూరం చేయొచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెలంగాణ యోగాసేన స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంపీ రాఘవన్ గారు స్టేట్ యోగా నిర్వహించడానికి ముందుకొచ్చిన నిర్వాహకులందరికీ, ఈ యోగాలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ, పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఒక మంచి ఆలోచనతో పిల్లలకు స్టూడెంట్ దశ నుంచే యోగా పార్టిసిపేట్ చేయించి వారికి యోగా అనేది విన్యాసాలను ముందుకు తీసుకుపోతే చాలా మంచి దృఢమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. యోగా అనేది ఒక చిన్నపిల్లల కాడికి వెళ్ళి 70-80 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషుల దాకా యోగా చేయడంలో మంచి రిజల్ట్ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో మనం రామ్దేవ్ బాబా గారి యోగా యాసనాలు, యోగా రోజు మార్నింగ్ 5 o'clock టీవీ దగ్గర చూస్తూ ఉంటాం. బ్రహ్మాండమైనటువంటి ఒక ఆల్ ఇండియానే కాకుండా యావత్ ప్రపంచం అంతా గిట యోగాలో పాల్గొని వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఢిల్లీ మాజీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసమైన నార్త్ ఢిల్లీ సివిల్ లైన్స్ లోని 6 ఫ్లాగ్స్టాఫ్ రోడ్ రెసిడెన్స్ ను ఖాళీ చేశారు. ఇటీవల ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఈ నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందని, ఇకపై కేజ్రీవాల్ తన కుటుంబంతో పాటు మండీ హౌస్ సమీపంలో పరోష్ షా రోడ్డులో ఉన్న
పంజాబ్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో ఉండనున్నారు. फलक तू गरज तू बरस तू धूप में छाँव की एहसास तू फलक तू गरज तू बरस तू फलक तू गरज तू बरस तू धूप में छाँव की एहसास तू. భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో చలో కామారెడ్డి పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో రైతుల యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రైతులందరూ బస్ ద్వారా మహాధర్నా కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. నిబంధనలు లేని 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, మూతపడిన చక్కెర కర్మాగారాలను వెంటనే తెరవాలని, కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయాలని పలు డిమాండ్లతో ప్రభుత్వానికి వినపడేలా రాష్ట్ర స్థాయిలో రైతులందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారని తమ వంతు మద్దతు తెలియజేస్తూ మల్లాపూర్ రైతులు బయలుదేరారు. చెరువుల్లో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్లపై వేటు పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నేతలు ముసుగు తొడుక్కొని మూసీ నిర్వాసితులను రక్షణ కవచంగా వినియోగించుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బురదలో కూరుకుపోతున్న నగరాన్ని కాపాడేందుకు తాము మూసీపై ముందుకెళ్తుంటే దానిపైన బురద చల్లుతున్నారని పరోక్షంగా కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. ఒక 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి. ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినరు, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మ మా తాత సొమ్మ ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవాళ 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము. మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి. ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలనో చెప్పండి. ఏది చేసినా వద్దనడం, మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయొద్దనడం ఇది సమంజసమని నేను అడుగుతున్నా. 10 నెలలు కూడా కాలే మేము అధికారంలోకి వచ్చి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకతిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు? మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి. మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా? అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా? దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ, నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా. నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా. నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి. కూలగొట్టాలనా లేదా సబితమ్మ? నువ్వు సలహా చెప్పు. మీకు వెనకంగా ఉన్న కేవీపీ రామచంద్రరావులై కూలగొట్టాలనా వద్దా చెప్పు. ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే
తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజులు కూలుతాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు. నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీోడు కాదా? మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు 10 లక్షలకు 100 గజాలు అమ్మింది మీ సన్నాసులు టీఆర్ఎస్ నాయకులు కాదా? ఇవాళ 100 గజాలు 10 లక్షలకు భూమి లేని నిరుపేద రైతులకు 5 లక్షలు రైతు బీమా పత్తా లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరాలోపు ప్రభుత్వం రైతు బంధు నిధులు విడుదల చేయాలని, ఎకరానికి రైతుల ఖాతాల్లో 7,500 జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా పెద్ద 15 ఆగస్టు నాడు మాట్లాడిండు హరీష్ రావు, మొత్తం రుణమాఫీ అయిపోయింది, నువ్వు రాజీనామా చేయని సిగ్గు లేకుండా మాట్లాడిండు. మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ. మా దయాకరణ చెప్పిండు, మొదటిసారి నేను ఆటో పెట్టలే, అన్నం పెట్టలే, ఛాయ్ పోయలే. ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటే ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి, గిన్ని కాయిదాలు వచ్చినాయి. ఇంకా చాలా మంది దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడే పాలకుర్తోళ్ళు కాయిదం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4,314 మందికి కాలే. ఏపీజీఈబీ బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4,314 మందికి కాలే. ఇంకా అంటే అయింది తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు, నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా రూపొందించిన మారిన్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న తెలుగుతో సహా 13 భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధృవ మాట్లాడుతూ, ఈ చిత్రం చూసాక నేను టాలెంటెడ్ కాదని అనిపిస్తే నా తదుపరి చిత్రాలను ప్రోత్సహించకండి, ఒకవేళ నేను టాలెంటెడ్ అనిపిస్తే. Friends, I want to be very honest. I'll tell you 2 lines and I'll move. I know there are so many people who are talented, trying for opportunities there, out there. దయచేసి నా ఫిలిం October 11th చూడండి. If at all you think I'm not talented, then don't encourage me for my next movies. If at all you think I'm talented and given justice to this movie, please దయచేసి ఒక help. Take all your friends to the movie and encourage me. I have given my best. 2.5 years I have struggled with all my team and I have given my 100%. దయచేసి October 11th ఫిలిం చూసి ఆశీర్వాద చేయండి. అన్ని ఫిలిమ్స్ చూడండి, టైం దొరికితే నా ఫిలిం చూసి ఆశీర్వాద చేయండి. Thank you so much. Love you all. Jai Shri Ram, Jai Anjanaya. తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సికింద్రాబాద్ కంటైన్మెంట్ లో పైలట్ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు ఒక్క కార్డుతో ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఈ డిజిటల్ కార్డులను తీసుకురానున్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సీఎం రేవంత్ కు వివరించారు. కార్డు ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకం వస్తుంది అని చెప్పి 10 సంవత్సరాలు చెప్పులు అరిగేలా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి వేసారి గత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటే మా కుటుంబానికి రేషన్ కార్డు రాదు అన్న ఆలోచనతోటి మీరు వాళ్ళను ఓడించి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన మేము బాధ్యతాయుతంగా ప్రతి పేదవాడికి రేషన్ కార్డును అందించాలన్న ఆలోచనతోని వివిధ రాష్ట్రాలలో తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాల మీద
అధికారిక బృందాలను పంపించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి మెరుగైన విధానాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అన్ని విధానాలను పరిశీలించిన తర్వాత అది రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న అమలవుతున్న విధానాలను తెలంగాణ రాష్ట్రంలో గతంలో అమలు చేసిన విధానాలను అన్నిటిని కూడా అంచనా చేసి సరిపోల్చి చూసి ఒక నూతన విధానాన్ని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రారంభించినాం. ఇవాళ కొన్ని పత్రికలలో రాస్తున్నారు రేషన్ కార్డుల విధానాన్ని ఉపసంహరించుకున్నారని. ఈ పత్రికలకు మరి ఎవరు చెప్తారో నాకైతే తెలీదు, కానీ వాళ్ళకి రేషన్ కార్డుకి ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి తేడా తెలియకపోవడం దురదృష్టకరం. ఇంతకుముందు పేపర్ల మీద మాన్యువల్లో కార్డులు ఇచ్చేవాళ్ళు. రేషన్ కార్డు సపరేట్, ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్, లేదా అదేవిధంగా రైతు బీమా, లేకపోతే రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్, ఇట్లా ఏది చెప్పినా, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు హెల్త్ ప్రొఫైల్కు సంబంధించి. అందుకే ఇకపై ఇంకుడు గుంతలు లేకుంటే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు పంపే ట్యాంకర్లు 2 ఛార్జీలు వసూలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది, ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు. ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.